Hey guys, this is JP here. Welcome to my channel. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అయితే చేద్దాం. చాలా మందికి వెబ్ స్క్రాపింగ్ చేశాక డేటాని ఎలా సేవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అలాగే ఇది బోత్ మిషన్ లెర్నింగ్ అండ్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యే ఒక ట్యూటోరియల్. సో మిషన్ లెర్నింగ్ ఆర్ డేటా సైన్స్ కి చేసే వాళ్ళు ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో లేదా డెవలపర్స్ ఇప్పుడు డెవలపర్స్ గా ఉండి మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ట్యూటోరియల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ట్యూటోరియల్ లో మనం వెబ్ స్క్రాపింగ్ చేసిన డేటాని మనం తిరిగి ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. అలాగే ఎవరైతే ఫ్రీలాన్సింగ్ గా లేకపోతే సమ్ అదర్ వర్క్ ఎవరికైనా మనీ సంపాదించాల్సి ఉంటే వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసుకొని మనీ ఎలా సంపాదించాలో తెలియకపోతే సో నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో డేటాని మీరు గ్రాప్ చేశాక మీరు దాన్ని యూజ్ చేసుకోగలగాలన్నమాట తిరిగి. ఓకేనా? సో మిషన్ లెర్నింగ్ స్టూడెంట్స్ లేదా డేటా సైన్స్ స్టూడెంట్స్ అయితే సో స్క్రాప్ చేసిన డేటాని మీరు మోడల్ బిల్డింగ్ కి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళు ఆ డేటాని లేదా ఫ్రీలాన్సర్స్ ఉంటారో వాళ్ళు ఆ డేటాని సెల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెల్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ డేటా ప్రింట్ అవుతుంది కదా, మరి ఎలా తీసుకెళ్తారు మీరు ఆ డేటాని అంటే ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్పబోతున్నాను ఈ ట్యూటోరియల్లో. సో ఈ ట్యూటోరియల్ కోడ్ అంతా కూడా మన వెబ్సైట్ లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చూపిస్తాను చూడండి. సో ఇది మన వెబ్సైట్ devpyjp.com. సో ఈ వెబ్సైట్ లో మీకు చాలా ప్రాజెక్ట్స్ కానీ మిషన్ లెర్నింగ్ సంబంధించినవి ఇంకా పైథాన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి మనకు సంబంధించినవి. మీరు ఒకసారి చూస్తే మీకు ఖచ్చితంగా ఈ బ్లాగ్ అనేది చాలా బాగా నచ్చుతుంది మీకు. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వాల్యుబుల్ కంటెంట్ని యూజ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ కంటెంట్ని మిగతా వాళ్ళతో షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను flipkart.comలోకి వచ్చాను. సో ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్, నేను ఇది ఒక శాంపుల్ గా చెప్తున్నాను, మీరు ఎలా చేయాలో ఇదే ఒక బేస్ గా తీసుకొని మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో మీ వెబ్సైట్ కి సంబంధించిన డేటాని మీరు స్క్రాప్ చేసి ఇదే విధంగా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే యూస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో నేను మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తాను చూడండి. ఇక్కడ మొబైల్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు నాకు ఇంత యూఆర్ఎల్ వచ్చింది, బట్ ఇదంతా అవసరం లేదు మనకి యూఆర్ఎల్. నేను ఇక్కడ కట్ చేస్తాను చూడండి. మొబైల్స్ తర్వాత సెర్చ్ క్యూ తర్వాత నేను మొబైల్స్ వరకే తీసుకుంటాను, ఇదంతా అవసరం లేదు మనకి. ఓకేనా? మొబైల్స్ వరకు తీసుకున్నాం, బట్ సేమ్ రిజల్ట్స్ వస్తుంది అనమాట. ఓకే, సేమ్ రిజల్ట్స్ వస్తుంది. సో నో ప్రాబ్లం. ఇది ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ సెర్చ్ రిజల్ట్స్ అనే ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం, ఆ కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది మీకు. ఓకేనా? యూజ్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఫోన్ ప్లస్ రేటింగ్ ప్లస్ ప్రైస్ అలాగే నెంబర్ ఆఫ్ రేటింగ్స్ అనేవి కూడా నేను ఇవన్నీ తీసుకుంటాను. సో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే బెస్ట్ ఫోన్స్ ఐడెంటిఫై చేయడానికి ఎవరికి మిషన్ లెర్నింగ్ స్టూడెంట్స్ కి, లేదా మీరు బెస్ట్ హోటల్ని లేకపోతే బెస్ట్ ఫుడ్ జొమాటో స్విగ్గీ ఉంటాయి కదా, సో వాటిలోకి వెళ్ళేసి మీరు డేటాను కూడా స్క్రాప్ చేయొచ్చు. సో నేను ఇక్కడ చెప్తున్నాను, ఇదే ఎగ్జాంపుల్ మీరు మీకు తగ్గట్టుగా మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయాలనుకుంటారో బెస్ట్ మొబైల్స్ ని మీరు ఇక్కడ గ్రాప్ చేసి, సో ఆ గ్రాప్ చేసిన మొబైల్ కి మీరు అఫిలియేట్ లింక్స్ క్రియేట్ చేసుకొని మీరు పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డేటాని CSV ఫైల్స్ అండ్ అలాగే JSON ఫార్మాట్ లోకి ఎలా సేవ్ చేయాలో చూపిస్తాను. ఓకే, సో ఈ ట్యూటోరియల్లో సో ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ ని టార్గెట్ చేస్తున్నాం. సో అమెజాన్ బ్లాక్ చేస్తుంది, బ్లాక్ చేసిన దాన్ని మనం అన్బ్లాక్ కూడా చేయొచ్చు, అది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈజీగా ఉండాలని నేను ఫ్లిప్కార్ట్ చెప్తున్నాను. సో ఓకే, ఫ్లిప్కార్ట్ ఇప్పుడు మనం మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తాం కదా, సో దీనికోసం మనం ఫస్ట్ ఒక ఫైల్ని తీసుకుందాం. సో ఇది క్లోజ్ చేద్దాం. సో న్యూ ఫైల్ తీసుకుంటాను నేను. ఓకే, fcart అని తీసుకుంటాను. ఓకే, fcart.py. ఓకే, సో కోడ్ అంతా కూడా ఈ వీడియో పబ్లిష్ అయ్యేప్పటికీ మీకు ఖచ్చితంగా ఇక్కడ మన వెబ్సైట్లో ఉంటుంది. ఓకేనా? అక్కడి నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు కావాలంటే. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో మనం వెబ్ స్క్రాపింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫస్ట్ నుంచి కూడా మనం ఏ లైబ్రరీస్ యూస్ చేస్తున్నాం, రిక్వెస్ట్ అండ్ బ్యూటిఫుల్ సూప్. ఈ రెండు మీ దగ్గర మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్, పిప్ ఇన్స్టాల్ BS4 అంటే అవి రెండు ఇన్స్టాల్ అయితే. ఓకేనా? ఇంపోర్ట్ రిక్వెస్ట్స్. ఓకే, రిక్వెస్ట్స్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ BS4 import beautiful soup. ఓకే, బ్యూటిఫుల్ సూప్. ఓకే, సో ఇవి మనకి నెసరీ లైబ్రరీస్, అంటే మనం వీటిని యూజ్ చేసుకొని మేము చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి URL కావాలి. ఓకేనా? URL. ఓకే, ఇది మనకు కావాల్సిన URL అనమాట. సో మీరు ఫుడ్ గురించి సెర్చ్ చేస్తుంటే జొమాటోలోకి వెళ్ళి ఆ URL తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు మొబైల్స్ గురించి నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్లో ఉన్నాను కాబట్టి నాకు URL కావాలి. ఓకేనా? సో ఈ సెర్చ్ పేజ్ URL. ఓకేనా? నేను URL యూజ్ చేస్తున్నాను కాబట్టి సో URL తీసుకుపోయాను. ఓకే, ఇప్పుడు మనం రెస్పాన్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి request డాట్
get of url dot content. ఓకే, కంటెంట్. నెక్స్ట్ వచ్చేసి సూప్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. బ్యూటిఫుల్ సూప్ ఆఫ్ మనం అక్కడ వచ్చిన రెస్పాన్స్ రిక్వెస్ట్ ఇచ్చిన రెస్పాన్స్ ని పంపించాల్సి ఉంటుంది, అలాగే పార్సల్ పంపించాల్సి ఉంటుంది, HTML పార్సల్. అలాగే మీరు ఇక్కడ LXML పార్సల్ కూడా చూస్తుంటారు. సో నేను HTML పార్సల్ యూస్ చేస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ సూప్ డాట్ ప్రెడిఫై అంటున్నాను. ఓకే, ప్రెడిఫై. సో ఒకసారి మనం చూద్దాం డేటా ఎలా ఉందనేసి. సో క్లియర్ చేద్దాం. సో మన ఇక్కడ మన URL ఏంటి, ఫైల్ నేమ్ fcot.py కదా, fcot.py. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఆ వెబ్సైట్ కోడ్ అంతా రావాలి, ఆ పేజ్ యొక్క కోడ్. ఓకే, సో వచ్చేసింది కదా, ఈ కోడ్ అంతా వచ్చేసింది. సో దీంట్లో మనకి డేటా ఉందన్నమాట. ఓకే, సో ఈ డేటాని మనం యాక్సెస్ చేయగలగాలి. ఓకేనా, ఈ డేటాను మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇదంతా క్లియర్ చేసేద్దాం. సో ఇక్కడికి వెళ్ళిపోయి ఓకే, మనకి డేటా అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనకి ఏం కావాలో వాటిని తీసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ నేను టైటిల్స్ అని పెడుతున్నాను, టైటిల్స్. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడికి వచ్చేసి రియల్మీ 5 ఇవన్నీ టైటిల్స్ అనమాట. ఓకేనా, వీటి మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది మనం. సో దాని క్లాస్ కానీ లేకపోతే ఐడి కానీ లేకపోతే ఎలిమెంట్ HTML ఎలిమెంట్ ఏదో చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి _3w5 అట్లా ఉంది కదా. సో ఇది క్లాస్ అనమాట, క్లాస్ నేమ్. ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇది మన క్లాస్ నేమ్. ఓకే, సో దాన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్నాక సూప్ డాట్ ఫైన్ అదేం ట్యాగ్, డివ్ ట్యాగ్. ఓకే, డివ్ ట్యాగ్ క్లాస్ ఈక్వల్ టు ఆ క్లాస్ నేమ్ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఓకే, ప్రింట్ ఒకసారి చూద్దాం, టైటిల్స్ డాట్ టెక్స్ట్ అంటున్నాను. ఓకేనా. సో మనం ఇప్పుడు ఒక్కదాన్ని మాత్రమే మనం గ్రాప్ చేస్తున్నాం. ఓకేనా, ఒక్కదాన్ని మాత్రమే గ్రాప్ చేస్తున్నాం. ఫస్ట్ అది వస్తే నెక్స్ట్ వెళ్దాం. ఓకే, చూడండి, రెడ్మీ 7 Pro స్పేస్ బ్లాక్ 64 GB అని వచ్చేసింది కదా. మేబీ ఇదే అనుకుంటాను ప్రొడక్ట్ కూడా. ఓకే, అది కాదు, ఇంకేదో వచ్చింది. ఓకేనా, అంటే మనం URL సెర్చ్ చేసినప్పుడు ఇంకేదో మొబైల్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, సో మనకైతే మొబైల్ రావడం ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే, మేబీ అది ఎక్కడైనా ఉండొచ్చు కూడా. ఓకే, రెడ్మీ సంబంధించి ఇంకేదో ప్రొడక్ట్ వచ్చింది మనకి, 64 GB వచ్చింది, క్రిస్టల్ కలర్. ఇవే ఉన్నాయి ఇక్కడ, బట్ ఇంకేదో వచ్చింది మనకి ఇక్కడ అయితే. ఓకేనా. ఓకే, 64 GB రెడ్మీ నోట్ 7 Pro వచ్చింది స్పేస్ బ్లాక్. ఓకేనా. సో మనకి మొబైల్ నేమ్ అయితే వచ్చింది. ఓకే, అది ఏ మొబైల్ మనకు అర్థం, మేము ఇదే అని చెప్తుంది ఇక్కడ, బట్ అది అయితే అక్కడ లేదు. మేబీ ఇంకేదో మొబైల్ నేమ్ అయితే వచ్చేసింది. ఓకే, నేమ్ వచ్చింది కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ రేటింగ్ ఉంది. ఓకేనా, ఇక్కడ రేటింగ్ ఉంది. ఓకే, ఈ రేటింగ్ని మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. రేటింగ్. ఓకే, సో రేటింగ్ డివ్ ఇక్కడ ఉంది, డివ్ని ఎక్స్పాండ్ చేయండి. డివ్లో 4.5 రేటింగ్ ఉంది. ఓకేనా. సో ఇది ఈ క్లాస్ నేమ్ మనకు కావాలన్నమాట. నేను ఇది కాపీ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ మనం రేటింగ్స్ అని ఒకటి క్రియేట్ చేద్దాం, రేటింగ్స్. ఓకే, సో ఇక్కడ ఇది పేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది కాపీ చేసుకుందాం, ఎందుకంటే మొత్తం సేమ్ కదా. సూప్. ఓకే, ఈ క్లాస్ నేమ్ తీసుకోండి, ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా కాపీ చేసుకొని నెక్స్ట్ సో రేటింగ్స్ డాట్ టీఎక్స్టీ అని ఇద్దాం. రేటింగ్స్.txt. ఓకే, రేటింగ్స్.txt. ఇప్పుడు చూద్దాం. ఓకే, రేటింగ్స్.txt అనేది లేదంటుంది, ఆబ్జెక్ట్ లేదంటుంది. సో మనం ఏదైతే తప్పించామనుకుంటున్నాను. సో మేబీ ఇక్కడ ఎస్ నేను గమనించాను దాన్ని. సో ఇక్కడ రేటింగ్స్ అనేదాన్ని క్లాసు ఇది ఉంటే మనం ఏం చేసాం, సూప్ని కలిపేసాం అక్కడ. సో అందువల్ల అది ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓకే చూడండి 4.5 రేటింగ్ వచ్చేసింది. నెక్స్ట్ మీకు ఇంకా ఏం కావాలంటే ఆ ఎలిమెంట్స్ మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రేటింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఉంది నెంబర్ ఆఫ్ రేటింగ్స్ అని. సో దీన్ని నేను కాపీ చేస్తాను. సో మేబీ ఈ టైటిల్ వాళ్ళు వేరేగా ఇచ్చేవాము, సో అందుకోసం అది వచ్చింది. మనం లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్పాన్లో ఇవి ఉన్నాయి అన్నమాట. స్పాన్లో 2,33,222 రేటింగ్స్ ఉన్నాయి.
అలాగే 19,857 వచ్చేసి రివ్యూస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇది కూడా మనం ట్యాప్ చేద్దాం. ఓకే, మీకు తెలియడం కోసమేనండి. సో మీకు ఏ ఎలిమెంట్స్ కావాలంటే లేదా ఈ ఫీచర్స్ అన్ని కావాలంటే కూడా మీరు గ్రాప్ చేయొచ్చు. ఓకేనా. లాస్ట్ మనం ఫ్లిప్కార్ట్ సెర్చ్ రిజల్ట్స్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ నేను దీన్ని కాపీ చేస్తాను ఇక్కడ. సో నెక్స్ట్ ఇదంతా కూడా నేను పేస్ట్ చేస్తాను. సో ఇదేంటి, రివ్యూస్ అనుకుందాం. ఓకేనా, రివ్యూస్. ఓకే, రివ్యూస్ అని ఇస్తున్నాను. సబ్ డాట్ ఫైండ్ ఇదేంటి, స్పాన్ ట్యాగ్. అది యాక్చువల్గా స్పాన్. ఓకేనా, మీరు డివ్ కాదు, స్పాన్ అది. ఓకే, సో ఆ క్లాస్ని ఇక్కడ పాస్ చేద్దాం. సో జస్ట్ వెయిట్. సో ఇది సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, పాస్ చేస్తాం కదా. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి రివ్యూస్ కదా, రివ్యూస్ డాట్ టెక్స్ట్ అన్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న టెక్స్ట్ వస్తుంది అన్నమాట మనకి. ఓకేనా, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని. సో వెయిట్ చేద్దాం. సో ఇంటర్నెట్ కొంచెం స్పీడ్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ రేటింగ్స్ అయితే వచ్చాయి. అఫ్ కోర్స్ దీని రేటింగ్స్ మేబీ రాలేదు. ఇక్కడ 7,90,000 ఉన్నాయి. సో ఈ మొబైల్ అయితే ఇక్కడ ఎక్కడ ఉంది. ఓకేనా, సో మనకి ఇబ్బంది ఏం లేదు. అలా ఇలా డేటా వేరవ్వడం వల్ల మేబీ మనం ఇక్కడ ఇట్లా సెట్ చేయడం వల్ల ఇంకేదో ఫస్ట్ ఈ మొబైల్ అట్లా వస్తున్నట్టుంది. బట్ మీకైతే కరెక్ట్గానే వస్తుంది అండి. ఓకేనా, మనకి మెయిన్ ఇవన్నీ కామన్గా రావడం ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేముంది ఇక్కడ, మేబీ ఇదే, లేకపోతే యాడ్ కూడా కాదు. బట్ ఎక్కడో ఈ మొబైల్ అయితే ఉంది. ఆ మొబైల్ గురించి డేటా అయితే మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకేం గ్యాదర్ చేద్దాం. దీని ప్రైస్ ఉంటుంది ఇక్కడెక్కడో. ప్రైస్ ఎక్కడ ఉంది, ప్రైస్ కనిపించట్లేదు. ఒకసారి బ్యాక్ వెళ్దాం. సో ప్రైస్ ఇక్కడ ఉంది చూడండి, ప్రైస్. ఓకేనా, ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ప్రైస్ ఎలిమెంట్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ప్రైస్ ఎలిమెంట్ ఉంది. ఓకేనా, సో ఇది మన క్లాస్ అవుతుంది. సో డివ్లో ఈ క్లాస్ అనమాట. సో దీన్ని కాపీ చేయండి. ఓకే, డివ్లో ఉంది. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేశాక పై దాన్ని తీసుకోండి, డివ్లో ఉంది కదా. సో దాన్ని, ఓకేనా, దాన్ని పేస్ట్ చేయండి. టైటిల్ మార్చండి, ప్రైసెస్ ఫైన్. నెక్స్ట్ ఈ డివ్. ఓకేనా, మేబీ ఇది అనుకుంటాను, చూద్దాం. సో ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి స్పేస్ ఉంది మధ్యలో. సో మనం చెప్పలేం ఏదని. ఓకేనా, ప్రింట్ ప్రైసెస్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తున్నాను. ప్రైసెస్ డాట్ టీఎక్స్టీ. ఇప్పుడు చూద్దాం, మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు, తప్పవచ్చు. ఓకే, చూద్దాం. ఎవరు వస్తే చెక్ చేద్దాం మరలా. సో అక్కడ స్పేస్ అయితే ఉంది, దానికోసమే. సో మేబీ ఇదంతా కలిపి ఉంది అనుకుంటాను. సో దీన్ని అలానే తీసుకుపోదాం. ఓకే, ఇక్కడ ఇంకొక స్పేస్ ఇచ్చాను. సో స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ కాబట్టి మేబీ అది కూడా కన్సిడర్ చేస్తున్నది, అందుకోసం రాలేదనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓకే, ఇప్పుడు చూడండి వచ్చేసింది అనమాట. ఓకేనా, సో ఖచ్చితంగా ఇప్పుడు మనం గ్రాప్ చేస్తుంది అయితే ఫస్ట్ మొబైల్ కాదు, దీని సెర్చ్ రిజల్ట్స్లో వచ్చిన ఫస్ట్ మొబైల్ ఉంటుంది అది. ఓకేనా, బట్ మొత్తం అయితే సేమ్ వచ్చేసింది అనమాట. మనం టైటిల్ గ్రాప్ చేసాం, రేటింగ్స్ గ్రాప్ చేసాం, రివ్యూస్ గ్రాప్ చేసాం, నెక్స్ట్ ప్రైసెస్ కూడా గ్రాప్ చేసాం. బట్ ఇవన్నీ కూడా ఒకదానికే వస్తాయి అనమాట. ఎందుకు, మనం ఫైండ్ మెథడ్ మాత్రమే యూస్ చేస్తాం కాబట్టి ఫైండ్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఏ రిజల్ట్ అయితే వస్తుందో ఆ రిజల్ట్ని తీసుకొస్తుంది అనమాట. ఓకేనా, సో మనకి ఆల్ కావాలి. ఎందుకు, మనకి ఇక్కడ ఇన్స్పెక్ట్ని క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు కిందకి వెళ్తే ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయన్నమాట. ఒక్కదాని గురించి మనం సెర్చ్ చేసి ఏం చేస్తాం, ఏం చేయం కదా. సో మనకి ఇవన్నీ కావాలన్నమాట. ఇవన్నీ కావాలి కాబట్టి మనం ఈ డేటా అంతా యూస్ చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఒకేసారి మల్టిపుల్ ఐటమ్స్ యొక్క డేటాని మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం. మన ఏం అదనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఈ డేటా అంతటిని మనం గ్రాప్ చేసాము. ఓకే, ఇక్కడ గ్రాప్ చేసాము, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం అన్నిటికీ ఫైండ్ ఆల్ పెట్టండి. ఓకేనా, ఫైండ్ ఆల్. ఓకే, సో అంటే ఒక్కొక్క ఐటమ్ కావాలనుకున్నప్పుడు ఫైండ్ మెథడ్ యూస్ చేయాలి, మీకు అన్ని ఐటమ్స్ కావాలనుకున్నప్పుడు ఫైండ్ ఆల్ యూస్ చేయాలి. ఓకే, సో ఇది ఇట్లానే ఉంచండి కిందది. ఓకేనా, నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ లూప్ రాయండి. ఫర్ ఐ ఇన్ జిప్. ఇక్కడ ఒక ఇది హ్యాక్ అనుకోవచ్చు. సో మీరు ఇప్పుడు మల్టిపుల్ లిస్ట్ని మీరు ఇటరేట్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా, ఈ టైటిల్స్ అనేవన్నీ కూడా లిస్ట్లో ఉంటాయి. ఓకేనా, టైటిల్స్, రేటింగ్స్, నెక్స్ట్ రివ్యూస్, నెక్స్ట్ ప్రైసెస్. ఓకేనా, సో అన్నిటినీ నేను ఒకసారి లిస్ట్లో పంపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి టైటిల్ కామా రేటింగ్ కామా రివ్యూస్ అన్ని సింగులర్ వాడుతున్నాను నేను, రివ్యూ. ఓకేనా, ఎందుకంటే ఇది ట్రిపుల్ ఎలిమెంట్స్ కాబట్టి. నెక్స్ట్ ప్రైస్. ఓకేనా, సో ఇవే ఎలిమెంట్ ఇక్కడ అన్ని ఎస్ఎల్ తీసేస్తామంటే, ఎస్ఎల్ తీసేస్తే మనకి అవే ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో మనం ఇక్కడ జిప్
జిప్ ఇది యూస్ చేసి, జిప్ ఫైల్ ఐ మీన్ ఈ ఫార్మాట్ యూస్ చేసి మనం అన్ని లిస్టులని ఒకేసారి ఇటరేట్ చేస్తున్నాం అనమాట. అన్ని లిస్టులని ఒకేసారి ఇటరేట్ చేస్తున్నాం. ఓకేనా? సో మీరు ఇది మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఇది తెలుసుకోండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం డేటాని ఒకేసారి ప్రింట్ చేద్దాం. చూడండి మనకు అన్ని మొబైల్స్ వచ్చేస్తాయి. సో కావాలంటే ఇప్పుడు మనం ఎన్ని మొబైల్స్ని గ్రాప్ చేస్తున్నాం అనుకుంటే C=1గా పెట్టుకొని, ఓకే, సో దీని పక్కన పెట్టుకుందాం. C, అని పెడుతున్నాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని ఓకే మనం ఇంక్రిమెంట్ చేయలేదు కదా, సారీ, C+=1. ఓకే, ఇంక్రిమెంట్ చేసేసాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూడండి మనకి డేటా అంతా అయితే వచ్చేసింది. ఎన్ని వచ్చినాయి? ఐ థింక్ 24 ఏమో వచ్చాయి. లాస్ట్ 24 ఉంది, 23, నెక్స్ట్ 22. ఓకే, మొబైల్స్ డేటా అంతా వచ్చేసింది చూసారా? ఓకే, ఫస్ట్ రెడ్ఎంఐ, నెక్స్ట్ ఇదంతా ఉంది ఇక్కడ దాకా, ప్రైస్ వరకు ఉంది. థింక్ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డేటా. ఓకేనా? సో చూసారు కదా మనకి ఈ డేటా అంతా అయితే వచ్చేసింది. మీకు ఇంకా కూడా కన్ఫ్యూజన్గా ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ డేటాని అంతటిని ఒకే లైన్లో ప్రింట్ చేసేద్దాం. ఓకేనా? కన్ఫ్యూజన్గా ఉంటే ఒకే లైన్లో ప్రింట్ చేద్దాం. కామా, నెక్స్ట్ ప్రైస్ని కూడా కామా పెట్టేసి సపరేట్ అవుట్ చేసేసామంటే ఇక్కడ ఇవి తీసేద్దాం. ఇప్పుడు ఒక ప్రింట్ ఇద్దాం, ఎందుకంటే స్పేస్ కోసమే, అన్ని కలిసిపోకుండా. ఇప్పుడు చూద్దాం. సో చూడండి 24 మొబైల్స్ వచ్చేసాయి. నెక్స్ట్ రేటింగ్ వచ్చింది, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రేటింగ్స్, రివ్యూస్ వచ్చాయి, నెక్స్ట్ ప్రైస్ వచ్చేసింది అనమాట. చూసారు కదా? సో సక్సెస్ఫుల్గా మనం 24 మొబైల్స్ యొక్క డేటాని గ్రాప్ చేసేసాం. ఇంకా కూడా మీరు గ్రాప్ చేయొచ్చు. సో అది మీకే వదిలేస్తున్నాను, మీరు ఎలా గ్రాప్ చేస్తారనేది. ఇదొక నేను మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? సో గ్రాప్ చేసేసారు కదా. సో గ్రాప్ చేశాక ఇప్పుడు ఈ డేటాని మనం స్టోర్ చేయాలి. ఇక్కడ ఉంటే ఏం లాభం మనకి? సో ఇప్పుడు ఎలా స్టోర్ చేస్తారు మీరు? ఎలా స్టోర్ చేస్తారంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి. సో ఇదే లిస్టులుగా తీసుకోండి. ఓకేనా? సెకండ్ టైం అసైన్ చేయండి. ఓకేనా? నో ప్రాబ్లం అండి. ఇట్లా మీరు అసైన్ చేసుకోవడం వల్ల ఓకే, ఇక్కడ అసైన్ చేయొద్దు, ఎందుకంటే ఇవి రీఅసైన్ అయిపోతాయి, దీంట్లో ఏం ఉండదు అనమాట. ఓకేనా? సో ఇంకేం తీసుకుంటారు? మొబైల్స్ అని తీసుకోండి. మొబైల్స్ అని ఒక లిస్ట్ తీసుకోండి. ఓకే, మొబైల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎం రేటింగ్స్ అని తీసుకుంటాను. మొబైల్ రేటింగ్స్ అని అర్థం. ఓకే, మీకు నచ్చిన నేమ్స్ తీసుకోవచ్చు మీరు. ఎం రివ్యూస్ అని తీసుకుంటాను. ఎం రివ్యూస్. ఓకే, నెక్స్ట్ ప్రైసెస్, ఎం ప్రైసెస్ అని పెట్టుకుందాం. మొబైల్ ప్రైసెస్. ఓకేనా? నేమ్స్తో మనకి ఎలాంటి ఇబ్బంది లేదండి, ఎందుకంటే మనం వాటిని ఎలాగో యూజ్ చేయము. సో మీకు నచ్చిన నేమ్స్ ఇవ్వండి, కాకపోతే కొంచెం అర్థమయ్యేలాగా ఇచ్చుకోండి. ఓకేనా? సో మొబైల్స్ అని ఇచ్చేస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సో దీన్ని ప్రింట్ అవ్వకుండా కమెంట్లో పెట్టేద్దాం. సో మొబైల్స్ డాట్ అప్ అండ్ ఆఫ్ ఏం చేయాలి మనం ఇక్కడ? సో మొబైల్స్లోకి టైటిల్ని అపెండ్ చేయండి. ఓకేనా? టైటిల్ని అపెండ్ చేయండి. నెక్స్ట్ దీన్ని నేను కాపీ చేసేస్తాను. ఓకేనా? కాపీ చేసేసి వేస్తాను. నెక్స్ట్ ఎం రేటింగ్స్లో పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ రేటింగ్ ఉంది కదా, దీన్ని కాపీ చేసి టైటిల్ ప్లేస్లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ సో ఇది ఇంకో 2 టైమ్స్ కాపీ చేసుకుందాం, ఊరికే కాకుండా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఎం రివ్యూస్ ఉంది కదా, ఎం రివ్యూస్ని తీసుకొని ఎం రివ్యూస్లో పేస్ట్ చేయండి. అలాగే ఇక్కడ రివ్యూ ఉంది కదా, దీన్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎం ప్రైసెస్ ఉంది, ఎం ప్రైసెస్ని తీసుకుపోయి ఇక్కడ పేస్ట్ చేయండి. అలాగే ఈ ప్రైస్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో ఇంకా సీతో మనకు అవసరం లేదు, సీని కూడా తీసేసేయండి. సో ఇప్పుడు మన లిస్ట్లోకి నిజంగా డేటా వస్తుందా లేదో చూద్దాం. మొబైల్స్ అని ఇస్తాను. సో మొబైల్స్ ఒకదాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ చెకింగ్ పర్పస్ అనమాట, అంతే. సో ఇప్పుడు చూద్దాం. సో షిట్, ప్రింట్. ఓకే, ఐఎమ్ సారీ. ఇప్పుడు చూద్దాం. సో చూడండి లిస్ట్లో ఏదో అయింది. ఓకే, నాకు అర్థమైంది. సో యాక్చువల్గా టెక్స్ట్ అని ఇవ్వలేదు మనం. సో ఇంతకుముందు టెక్స్ట్ ఇచ్చాం కదా, సో దానికోసం అది రాలేదన్నమాట.
సో అందుకోసమే మీకు HTML ఎలిమెంట్స్ వచ్చేసాయి. సారీ. సో ఇప్పుడు మనం టెక్స్ట్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చూద్దామండి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా 100% కరెక్ట్గా మన రిజల్ట్ వస్తుంది అనమాట. అన్ని మొబైల్స్ నేమ్స్ ప్రింట్ అవుతాయి. చూడండి, చూసారు కదా, అన్ని మొబైల్స్ నేమ్స్ వచ్చేసాయి. ఓకేనా. సో సో మిగతా రేటింగ్స్ కూడా ఉంటాయండి. నేను ప్రింట్ చేయట్లేదు ఎందుకంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి. ఆల్మోస్ట్ ఈ అన్నిటిలో కూడా మనం సేమ్ కోడ్ యూస్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం మనం డేటాని అయితే ప్రింట్ చేసాం. డేటాని ఇప్పుడు మనం సేవ్ చేసుకోవాలి. మరి ఎలా చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ వైపు లేకపోయినా మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ పిప్ ఇన్స్టాల్ పాండాస్ అనేది ఉంటుంది, పాండాస్ లైబ్రరీ, దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఓకేనా. సో ఇది చాలా సింపుల్ గా మనం సిఎస్విలోకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ పైథాన్ లో కూడా సిఎస్వి ఉంటుందండి. ఓకేనా, పైథాన్ లో కూడా సిఎస్వి లైబ్రరీ ఉంది, బట్ నేను దాన్ని యూస్ చేయట్లేదు ఎందుకంటే డేటా ఫ్రేమ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో పాండాస్ ని యూస్ చేసి మనం డేటా ఫ్రేమ్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో దాని ద్వారా మనం తీసుకోవచ్చు అనమాట. సో అందుకోసం నేను పాండాస్ యూస్ చేస్తున్నాను, సిఎస్విస్ ని యూస్ చేయట్లేదు అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకో ఫార్మెట్ ఏం చెప్పాను, జేసన్ ఫార్మెట్ చెప్పాను కదా. సో ఇంపోర్ట్ జేసన్. ఓకేనా, ఇది ఆల్రెడీ ఉంటుంది. సో మీరు ఇలా మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే పాండాస్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఓకేనా. సో ఇది మేము కామన్గా యూస్ చేస్తున్నాం మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్లో. సో ఈ టర్మ్ నాకు అలవాటు కాబట్టి యాజ్ పీడీ అనుకుంటున్నాం. అలియాస్ అండి, తెలియకపోతే అలియాస్. యాజ్ అనేది అంటే యాజ్ పాండాస్ అని రాయకుండా ఊరికే పీడీ అని రాసుకుంటాం అనమాట, అంతే. ఓకేనా. పాండాస్ మెథడ్స్ యూస్ చేసేటప్పుడు పీడీ డాట్ అని రాస్తాం అనమాట, అంతే, సింపుల్. ఓకే. సో ప్రింట్ మొబైల్స్ని తీసేద్దాం. ఫస్ట్ మనం ప్రింట్ చేయాలి, డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం పాండాస్, ఎక్స్పోర్టింగ్ పాండాస్ అని పెడతాను ఇక్కడ హెడ్డింగ్. సో ఎక్స్పోర్టింగ్ CSV ఫైల్స్. ఓకే, CSV ఫైల్స్. ఓకేనా. CSV ఫైల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు CSV ఫైల్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే మీకు ఒక డిక్షనరీ కావాలన్నమాట. ఓకేనా, డిక్షనరీ. ఓకే, నేను మొబైల్స్ అని క్రియేట్ చేస్తున్నాను. సో మొబైల్ అనేది నా కీ వాల్యూ. సో మీరు డిక్షనరీస్ ఐడియా లేకపోతే మన పైథాన్ సిరీస్లో డిక్షనరీస్ గురించి నేను చెప్పుంటాను, సో చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న మొబైల్స్ని అక్కడ ఇద్దాం. ఓకేనా. సో ఇది వాల్యూ నాకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రేటింగ్స్. ఇవన్నీ కూడా మనకి కాలమ్స్ ఉపయోగపడతాయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చే డిక్షనరీ కీసే మన కాలమ్స్ అనమాట మన డేటా ఫ్రేమ్లో. సో దాని తగ్గట్టుగా మీరు ఎలా ఇస్తారనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి రివ్యూస్ కదా. సో నేను డైరెక్ట్ రివ్యూస్ ఇచ్చాక వాల్యూగా రివ్యూస్ ఇక్కడ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం కదా, ఈ లిస్ట్ని పంపిస్తున్నాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైసెస్లో ఇక్కడ ప్రైసెస్. ఓకేనా, ప్రైసెస్ని ఇక్కడ పంపిస్తున్నాను. ఓకే. సో డేటా ఇప్పుడు మనకి డిక్షనరీ ప్రింట్ అవుతుంది. ఓకేనా, డిక్షనరీ ప్రింట్ అయిపోద్ది. కానీ మనకి డిక్షనరీలో కాదు కదా కావాల్సింది, మనం CSV ఫైల్లో కావాలి. ఓకేనా. సో CSV ఫైల్లో కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే df ఈక్వల్ టు pd డాట్ డేటా ఫ్రేమ్. ఓకే, డేటా ఫ్రేమ్లో డేటా ఈక్వల్ టు డేటాని పాస్ చేయండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేద్దాం డిఎఫ్లోకి డేటా వస్తుందో లేదో. df డాట్ హెడ్ అంటాను. ఓకే, అంటే హెడ్ అంటే 5 rows ఇస్తుందండి, మీకు ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను. ఓకే, సరే, ఇది కాదు, మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఒక టేబుల్ క్రియేట్ అవుతుంది. కమాన్, చూడండి టేబుల్ క్రియేట్ అయింది. మొబైల్స్, రేటింగ్స్, రివ్యూస్, ప్రైసెస్. ఓకే, ఇవన్నీ వచ్చేసాయి మనకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో మనకి డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ అయింది. సో డేటా అంతా ఇక్కడికి వచ్చేసింది, బట్ మనకి డేటా వద్దు. ఓకే, సో దీన్ని ఇక్కడ పెట్టుకున్న పక్కన సో df టు CSV అని ఒక మెథడ్ ఉంటుందండి, అంతేనా? ఎస్, ఆఫ్ కోర్స్. ఓకే, టు CSV పెట్టాక నేను ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ డేటా డాట్ CSV అని పాస్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ CSV ఫైల్ కాబట్టి ఇండెక్స్ ఈక్వల్ టు ఫాల్స్ పెడతాను, ఎందుకంటే 2 times ఇండెక్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా, అందుకోసమే ఫాల్స్ అని పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను మెసేజ్ రాసుకుంటాను అయిపోయాక. సో ప్రింట్ సక్సెస్ అని రాస్తాను. ఓకే, df టు CSV. ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో ఐ హోప్, కమాన్, ఎస్, సక్సెస్ అని వచ్చింది కదా. ఇప్పుడు మనకు ఆ డేటా ఇక్కడ నా ఏంటిది
నా డైరెక్టరీలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూడండి మొబైల్ డాట్ సిఎస్వి ఉంది, దీన్ని ఓపెన్ చేస్తాను. చూడండి ఇక్కడ సిఎస్వి ఫైల్ యాక్చువల్గా ఇక్కడ మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేసాం కాబట్టి ఇలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి మనకి మొబైల్, దాని రేటింగ్స్, దాని ప్రైస్, నెక్స్ట్ దాని రివ్యూస్ అన్ని కూడా వచ్చేసాయి అనమాట. ఓకేనా. సో సక్సెస్ఫుల్గా మనం సిఎస్వి ఫైల్లోకి అయితే ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇక్కడ వచ్చిన డేటాను మీరు మోడల్ బిల్డింగ్ కానీ యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు లీడ్ జనరేషన్ అంటారు. సో ఫ్రీలాన్సింగ్లో కానీ ఫైవర్లో కానీ మీరు లీడ్ జనరేషన్స్ అనే వర్డ్స్ ఉంటారు. అంటే ఈ డేటాను మీరు వాళ్ళకి ఇస్తే మీకు కొంత మనీ ఇస్తారనమాట. ఓకేనా. సో అలాగే యూస్ చేసుకోవచ్చు. డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ యూస్ చేసేవాళ్ళు ఈ డేటాని మోడల్ బిల్డింగ్కి లేదా అనాలిసిస్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒక ఫార్మెట్ అయిపోయింది. నెక్స్ట్ జేసన్ ఫార్మెట్లో చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసేసాం కాబట్టి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయొద్దు. ఓకేనా. దీన్ని కమెంట్లో పెట్టేద్దాం. సో నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, జేసన్ ఫార్మాట్లోకి ఇవ్వడం. ఓకేనా. సో ఆల్రెడీ మనం ఇక్కడ డిక్షనరీ క్రియేట్ చేసాం, ఇక్కడ క్రియేట్ చేసాం. సో జేసన్ ఫార్మాట్లోకి మనం సెండ్ చేసే ముందు మనం ఏం చేయాలంటే డి ఈక్వల్ టు జేసన్ డాట్ డంప్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది. డంప్స్ ఆఫ్ మీరు క్రియేట్ చేసిన డేటా డిక్షనరీ ఉంటుంది కదా, సో ఆ డేటాను పంపించండి. ఓకేనా. సో ప్రింట్ డి అన్నప్పుడు ఇప్పుడు ఇది జేసన్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ ఇది స్ట్రింగ్ ఫార్మాట్ అని చూపిస్తుంది. మీరు ఒకవేళ టైప్ సెట్ చేస్తే, ఐ మీన్ టైప్ని మీరు చూస్తే ప్రింట్ టైప్ ఆఫ్ డి అని ఇస్తే మీకు స్ట్రింగ్ ఫార్మాట్ అని చూపిస్తుంది. ఓకేనా. సో డిక్షనరీ ఫార్మాట్ కదండి ఇది, జేసన్ ఫార్మాట్. ఓకేనా. జేసన్ ఫార్మాట్లో ఉంటుంది ఇదంతా కూడా. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేయాలి కదా. సో ఇక్కడైతే క్రియేట్ చేస్తాం, మళ్ళీ లోడ్ చేస్తాం అనుకోండి. ఓకేనా. లోడ్ చేద్దాం. ఓకే. ఎఫ్ ఈక్వల్ టు అని రాస్తున్నాను. ఓకే. లేదంటే ఎల్ రాస్తాను. ఎల్ జేసన్ డాట్ లోడ్స్ అని ఇంకొక మెథడ్ ఉంటుంది జేసన్ ఫైల్స్ని లోడ్ చేయడానికి. ఇది సో డీని లోడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఓకే, లోడ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డేటాను అంతటిని మనం దాంట్లోకి పంపించాలి. దేంట్లోకి, జేసన్ ఫైల్లోకి పంపించాలి. విత్ ఓపెన్ ఓకే. మొబైల్ డేటా డాట్ జేసన్. ఓకే. జేసన్ కామా రైట్ మెథడ్ యూస్ చేస్తున్నాం. ఓకేనా. సో ఫైల్ నేమ్ మోడ్ అండి. ఓకేనా. యాజ్ ఎఫ్, నేను ఇందాక అందుకే అక్కడ ఎఫ్ తీసేసాను, ఇది నాకు అలవాటు కాబట్టి. సో ఎఫ్ డాట్ రైట్ ఆఫ్ ఎల్ అని నేను లోడ్ చేస్తాను అనమాట. ఓకేనా. ఈ ఎల్ని నేను ఇక్కడ పంపిస్తాను. ఓకే. సో ఇప్పుడు మనకి మొబైల్ డాట్ జేసన్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అవ్వాలి. సో ఆ క్రియేట్ అయిన ఫైల్లో మనకి ఈ డేటా జేసన్ ఫార్మాట్లో కనిపించాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అలాగే ఫైల్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఒకసారి అయిపోయాక వెబ్ డాట్ క్లోజ్, ఇది ఒక అలవాటు అండి, మీరు అలవాటు చేసుకోవాలి. ఇది క్లోజ్ చేసేయాలి ఫైల్స్ని. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ డాట్ సక్సెస్ అని ఇచ్చాం కదా. సో ఈ మెసేజ్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇద్దాం. ఓకే. సో ఇక్కడ పాస్ చేస్తున్నాను నేను. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను, లేదంటే చూద్దాం. ఓకే. ఇక్కడ ఏదో వచ్చింది, లోడ్స్. ఓకే, ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో అడుగుతుంది బట్ నాట్ డిక్షనరీ అంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ డి ఉంది కదా, సో డి అఫ్ కోర్స్ డి ఖచ్చితంగా స్ట్రింగ్లోనే ఉంటుంది. సో డీని పాస్ చేద్దాం, ఎల్ బదులు డీని పాస్ చేద్దాం. ఇది మీకు లోడ్ చేయడానికి మాత్రమే, ఇది మీకు మేబీ యూస్ అవ్వకపోవచ్చు. సో డంప్స్ చేసాం కాబట్టి డంప్లో ఇక్కడ మనకి స్టోరేజ్ ఉంటుంది. సో ఇక్కడ మనం దాన్ని తీసుకొని ఇది ట్రై చేద్దాం. ఓకేనా. లోడ్స్ కాకుండా డంప్లో తీసుకుంది డీని మనం పంపిస్తున్నాం. సో ఓకే, ఇప్పుడు చూడండి సక్సెస్ వచ్చేసింది. ఓకేనా. సో మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్గా నేనేమనుకుంటున్నాను అంటే ఆ ఫైల్ క్రియేట్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి మొబైల్ డేటా డాట్ జేసన్ ఉంది. సో ఈ ఫైల్లో చూస్తే మనకి జేసన్ ఫార్మాట్లో వచ్చేసింది చూడండి. ఓకేనా. ఇదంతా జేసన్ ఫార్మాట్ అనమాట. ఓకేనా. ఇవన్నీ ఫస్ట్ నేమ్స్ ఉంటాయి, నెక్స్ట్ కాలమ్స్ ఐ మీన్ రేటింగ్స్ ఉంటాయి, నెక్స్ట్ రివ్యూస్ ఉంటాయి, నెక్స్ట్ ప్రైసెస్ ఉంటాయి అనమాట. మీరు కట్ చేసుకొని కూడా చూడవచ్చు ఒకేసారి. ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తే నేను కట్ చేస్తాను చూడండి. సో దీని చివరకు పంపించేద్దాం. నెక్స్ట్ ఇదంతా ఓకే, ఇక్కడ ఉంది. సో దీన్ని కూడా కట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఉంది కదా, సో ఇక్కడ ఉంది.
సో ఇక్కడ ఓకే, ఇట్లా మీరు ఇట్లా ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. అసలు లేదనుకుంటే మీరు డైరెక్ట్ లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫార్మాట్లో యూస్ చేసుకొని మీరు సో ఇక్కడ ఉన్న డేటాని మీరు వెబ్ యాప్స్లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, వెబ్ యాప్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఫ్లాష్ కానీ జాంగో కానీ తెలిస్తే ఈ డేటాను మనం తిరిగి మరలా యూస్ చేసుకోవచ్చు. అలాగే మోడలింగ్ కోసం అయితే ఇలా కూడా చేసుకోవచ్చు. సో సిఎస్సి ఫైల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి మనం మోడలింగ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీకు తెలుసు ఎలా చేసుకోవాలో. సో లేస్ జనరేషన్ కోసం అయితే మనకు ఆల్రెడీ సిఎస్సి ఫైల్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే మీరు ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా మీరు సెండ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. సో మీరు ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే అలాగే అప్రిసియేషన్ కింద కమెంట్ రాయండి. ఓకేనా, సో మీరు కమెంట్ చేసినా మీరు లైక్ చేసినా నాకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. నేను చేసిన వర్క్కి ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకేనా, సో మిగతా వాళ్ళతో కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. మనం ఛానల్ పెట్టి 8 months అయింది అనుకుంటాను. అప్పటికి కూడా మనకి తక్కువ ఉంది. ఓకే, సో మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే మరింత టైం నేను యూట్యూబ్ మీద కేటాయించగలను. సో నా నాలెడ్జ్ మీకు షేర్ చేయగలను ఫ్రీగా. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.